హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ఈ వారం బిగ్ బాస్ సీజన్ 8 వీకెండ్ ఎపిసోడ్ చాలా హాట్ గా జరిగింది. ఇది చాలా హాట్ గురు అనే రేంజ్ లో. ఇకపోతే నిఖిల్ కి, గౌతమ్ కి, రోహిణికి, విష్ణుకి అందరికి వాయించేశాక మన నాగమ్మ అమ్మ ప్రేరణకి ఈ విధంగా చెప్పేస్తారు. అమ్మ ప్రేరణ, ఈ వారానికి గాను నీ దృష్టిలో నీ గేమ్ కి ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటున్నావు అనేసరికి, సార్ 100% సార్, నా ఎఫర్ట్స్ నేను ప్రతి దాంట్లో, అది నో మ్యాటర్ సంచాలకైనా గేమ్ గా ఉన్నా ఏదైనా సరే, నేను నాలో ఉన్న జెన్యున్ గా 100% ఎఫర్ట్స్ అయితే పెట్టేస్తున్నాను సార్ అంటుందన్నమాట చాలా కాన్ఫిడెన్స్ తో. అప్పుడు నాగమ్మ ఇలా అంటారు, మన రూల్ ప్రకారం బిగ్ బాస్ టాస్క్ ఏదైతే ఇచ్చారో నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఒకటి జరిగింది కదా, పెయింట్ టాస్క్. అందులో రూల్ ప్రకారం అయితే ఎక్కువ శాతం పెయింట్ నిఖిల్ మీదనే ఉంది. మరి అలాంటప్పుడు గౌతమ్ ఎలా విన్నర్ అవుతారమ్మా, నాకు అర్థమే కావట్లేదు అన్నట్లుగా స్టార్ట్ చేస్తారన్నమాట నాగమ్మ. సో యాజ్ ఎ సంచాలక్గా అక్కడ నువ్వు కరెక్ట్ చేసావని నువ్వు అనుకుంటున్నావా అమ్మా అని అడిగేసరికి, సార్ నా దృష్టిలో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కరెక్టే చేశానని అనుకుంటున్నా సార్, నిఖిలే విన్ అయ్యాడు అని అంటుంటే, ఓకే వీడియో ప్లీజ్ బిగ్ బాస్ అన్నట్లుగా వీడియో అయితే ప్లే చేయడం జరిగింది. అందులో నిఖిల్ ఫౌల్ గేమ్ అయితే ఆడడం క్లియర్ గా కనిపించింది. సో నాగమ్మ వచ్చేసి, సి అమ్మ యాక్చువల్లీ అక్కడ సంచాలక్ డెసిషన్ ఈస్ ఫైనల్, ఐ యాక్సెప్ట్, ఐ అగ్రీ కూడా. కాకపోతే అక్కడ నిఖిల్ ప్లేట్ తన్నేటప్పుడు అట్లీస్ట్ నువ్వు ఒక వార్నింగ్ అయినా ఇచ్చుండాల్సింది కదమ్మా, అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను నీ దగ్గర నుంచి. అంతకు మించి ఐ హావ్ నథింగ్ టు సే. ఆ విషయంలో నాకు సంచాలక్ గా డిజాస్టర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరికి మధ్య ఆ రైవల్రీ క్రియేట్ అయ్యేది కూడా కాదు. ఇద్దరు కామ్ గా వాళ్ళ గేమ్ ఆడేటోళ్ళు. సో నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఇష్యూలో నువ్వు నిఖిల్ కరెక్ట్ అని అనుకుంటున్నావు, అండ్ అలానే గౌతమ్ డిఫెండ్ చేసుకుంటున్నాడు కదా, అప్పుడు మరి ఎందుకనమ్మా వాయిస్ రేస్ చేసావు, మధ్యలో దూరడం తప్పే కదా అని అంటుంటే, సార్ తను నా గురించి అన్నాడు సార్, నువ్వు చూసుకోవాలి కదా, నువ్వు చేయలేదు కదా అంటుంటే నాకు ఆబ్వియస్లీ కోపం వస్తుంది కదా సార్, అందుకనే నేను రియాక్ట్ అయ్యాను తప్పిస్తే ఐ డోంట్ హ్యావ్ పర్సనల్ గ్రడ్జ్ ఆన్ గౌతమ్ అనేసి చెప్తుందన్నమాట. సో ఇక్కడ నాగమ్మ వచ్చేసి ఈ విధంగా ప్రేరణని ఇష్యూలో కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి, అమ్మ ప్రేరణ యాక్చువల్లీ ఈ వారానికి గాను సేవ్ అవడానికి బిగ్ బాస్ మీకు ఒక ఆఫర్ ఇచ్చారు కదా, సో అక్కడ నువ్వు ఒక మాట అన్నావు చూసావా, నాకు కొనుక్కొని వద్దు, ఇక్కడ ఉండాలంటే ఆడియన్స్ మనసులు గెలుచుకునే ఉండాలని. ఆ విషయంలో నువ్వు ఇంకొక స్టెప్ ఎక్కేసావమ్మా, రియల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫినాలే అన్నట్లుగా ఈ విధంగా ప్రేరణకి చాలా చక్కని పాయింట్స్ అండ్ బూస్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు మన నాగమ్మ. ప్రేరణ కూడా యాజ్ ఇట్ ఈస్ క్యూట్ గా యాక్సెప్ట్ చేసేసింది అనమాట. మరి ఇంతకీ ప్రేరణ టాప్ 3 లో ఉంటుందా, టాప్ 5 లో మాత్రమేనా? మీరేమనుకున్నారు కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.